ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. ఈ రోజున మనము మాఘమాసం యొక్క విశిష్టత గురించి, ఈ మాఘమాసంలో ఏ దేవుని విశేషంగా ఆరాధన చేయాలి, దానివల్ల మనకు ఏ ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ విలువైనటువంటి కామెంట్ని బాక్స్లో పెట్టండి. ఈ మాఘమాసము ముఖ్యంగా సూర్యభగవానుడికి సంబంధించిన ఆరాధన చాలా ముఖ్యమైనటువంటి మాసము మాఘమాసం. ఏ పురాణంలో చూసినా, ఏ వ్రతంలో చూసినా, ఏ కథలో విన్నప్పటికీ కూడా ముందుగా మాఘమాసంలో ప్రారంభం చేయాలి అని చెప్పి ఉంటూ ఉంటుంది. అంతటి ముఖ్యమైన మాసం ఈ మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత కొద్ది రోజుల్లోనే అతి ముఖ్యమైనటువంటి మంచి రోజులు వస్తున్నటువంటి మాసము ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో వివాహ, గృహప్రవేశ, ఉపనయనాది శుభకార్యాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఈ మాఘమాసంలో. అలాగే ఉపనయనం చేయాలి అన్నట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంచిది అని చెప్తూ ఉంటాం. అటువంటి ఉత్తరాయణ కాలంలో ఈ మాఘమాసము చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాఘమాసంలో మరి ఎవరిని ఆరాధించాలి, ఏ దేవుని పూజించాలి అన్నట్లయితే మనకి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. కాబట్టి ఆ సూర్యభగవాన్ని ఆరాధించే మాసము ఈ మాఘమాసం. ఏ విధంగా చేయాలండి ఈ మాఘమాసంలో అన్నట్లయితే ప్రధానంగా ఈ మాఘమాసంలో స్నానము, అర్ఘ్యము ప్రధానంగా చెప్పబడి ఉన్నాయి. ఈ మాఘమాసంలో సూర్యోదయ సమయంలోనే స్నానం చేయాలి. అలాగే సూర్యునికి ఎదురకుండా అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే ఎక్కువసేపు సూర్యోదయ సమయంలో ఎక్కువసేపు సూర్యరశ్మికి మన శరీరాన్ని అలవాటు చేయాలి. తర్వాత ఈ స్నానం ఎక్కడ చేయాలండి అన్నట్లయితే ప్రధానంగా సముద్ర స్నానం ప్రధానంగా చెప్పబడి ఉన్నది. తర్వాత నదీ స్నానం కూడా చేయవచ్చు. ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నటువంటి కుంభమేళాలో ఈ మాఘమాస స్నానము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఈ సూర్యభగవానుని గురించి ఎక్కడ చెప్పబడి ఉంది అని అడిగినట్లయితే బ్రహ్మపురాణంలో ఈ సూర్యభగవాను గురించి చెప్పబడి ఉంది. ఈ మాఘమాసంలోనే శుద్ధ సప్తమి, రథసప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించడం జరిగింది. మరి కశ్యప ప్రజాపతి అలాగే అదితి దంపతుల యొక్క కుమారుడు ఈ సూర్యభగవానుడు. మరి ఈ సూర్యభగవానుడికి ఈ మాఘమాసం రోజునే బ్రహ్మగారు ఈయనకి ఒక రథాన్ని కూడా బహూకరించారు. ఆ రథము విశేషంతో కూడుకున్నది. ఏమిటండి విశేషము అంటే ఏ రథానికి చూసినా 2 చక్రాలు ఉంటూ ఉంటాయి. కానీ సూర్యభగవానుడి యొక్క రథానికి 1 చక్రం మాత్రమే ఉంటుంది. అలాగే ఆయన యొక్క రథానికి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలు ఈ రథానికి ఉంటూ ఉంటాయి. ఆ గుర్రాలకు కూడా ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క నామధేయము చెప్పబడి ఉంది. అలాగే ఆ రథాన్ని రథసారథి అంటూ ఉంటాం కదా. ఆ రథాన్ని నడిపించేటటువంటి వాడు అనూరుడు అనేటువంటి ఒక వ్యక్తి. ఈ అనూరుడు అనేటటువంటి వాడు ఎవరండి అంటే
ఆయన పేరులోనే ఉంది. అనూరుడు అంటే ఊరూరు లేనివాడు అని అర్థం. ఆ మహానుభావుడైన ఆయనకి తొడలు ఉండవు. అక్కడ దాకానే ఆయన శరీరం ఉంటుంది. ఆయన జన్మము ఒక రహస్యం. అటువంటి అనూరుడు ఈ యొక్క సూర్యభగవానుడి యొక్క రథానికి సారథి. ఆయన్నే అరుణుడు అంటూ ఉంటాం. కాబట్టి రథసప్తమి రోజున ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు వస్తే 4 ఆదివారాలు కానీ 5 ఆదివారాలు కానీ ప్రధానంగా ఈ యొక్క ఆదివార స్నానం కానీ మాఘపు ఆదివారము అని చెప్పి చేస్తూ ఉంటారు చాలామంది పెద్దలు. కాబట్టి ఈ ఆదివారాలు మాఘమాసంలో చాలా విశేషంగా చెప్పబడేటువంటి రోజులు. ఇంకా ఏం చెప్పబడి ఉన్నాయండి అని అనుకుంటే కనుక, ఈ రథానికి ఉన్నటువంటి ఒక చక్రం మాత్రమే కాలానికి ప్రతీక ఈ యొక్క రథము. అలాగే సూర్య భగవానుడు చాలా ఖచ్చితత్వానికి ప్రతీక. ఎవరు పని చేసినా పని చేయకపోయినప్పటికీ కూడా సూర్యభగవానుడు మాత్రము ఖచ్చితంగా సమయపాలన చేస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. ఆ సూర్యుని బట్టే ఖగోళ శాస్త్రము, అలాగే జ్యోతిష్య శాస్త్రం అంతా కూడా సూర్యుని బట్టే ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఆ సూర్యుని బట్టే చంద్రుడు, మిగతా గ్రహాల యొక్క కదలికలన్నీ కూడా మనము జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా లెక్క కడుతూ ఉంటాం, క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అలాగా అటువంటి గ్రహగతులన్నీ కూడా ఆయన మీద నడుస్తూ ఉంటాయి. అలాగే సూర్యుడికి 12 పేర్లు, ద్వాదశ ఆదిత్యులు అంటూ ఉంటాం. ప్రత్యేకంగా సూర్య నమస్కారాల సమయంలో కానీ, ఈ 12 రోజులు చేసేటటువంటి నెల రోజులు మాఘపు మాసంలో చేసే స్థానంలో కానీ ఆ సూర్యభగవానుడి యొక్క 12 నామాలు ప్రతినిత్యము చదువుకున్నట్లయితే ఎంతో విశేషమైన ఫలితము, ఆరోగ్యము కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిత్యేజ అని చెప్పి శాస్త్రం. ఆరోగ్యం కలగాలి అంటే సూర్యభగవానుని ప్రధానంగా ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే ఉన్నతమైన విద్య కలగాలి అన్నా, ఉన్నతమైన పదవి కలగాలి అన్నా, పదవి యోగం కలగాలి అన్నా, అలాగే మనకి గవర్నమెంట్ ఉద్యోగం కలగాలి అన్నా సూర్యభగవానుని ఆరాధన చేయాలి. కాబట్టి ఈ ఆరాధన చేసేటటువంటి సమయంలో ఆ 12 నామాలు ఏమిటంటే, 12 ద్వాదశాదిత్యులు ఎవరయ్యా అంటే గనక మిత్రాయ, సూర్య, రవి, భాను, ఖగ, పూషణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరుడు అనేటటువంటి ఈ 12 నామాల్ని ప్రతినిత్యము ఎవరైతే స్నానం చేసిన వెంటనే చదువుకుంటారో, సూర్యభగవాన్ని స్మరిస్తారో వారికి ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది. ఇక సూర్య ఆరాధన ఏ విధంగా చేస్తారు అంటే, ప్రతినిత్యము కూడా ఈ సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, రాగి చెంబుతో మనము ఉదయమే స్నానం చేసిన తర్వాత రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ నీటిని 12 సార్లు సూర్యుడికి అభిముఖంగా నుంచుని ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా వదిలిపెట్టాలి, అర్ఘ్యం ఇవ్వాలి సూర్యభగవానుడికి. సూర్యాయ నమః అనుకుంటూ ఇవ్వచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సూర్యుడి యొక్క ద్వాదశ నామాలని కూడా మనము తలుచుకోవచ్చు. అలా తలుచుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అలాగే సూర్య ఆరాధన చేసినట్లయితే, సూర్య భగవాన్ని ఆరాధించినట్లయితే ముఖ్యంగా ఆరోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే స్కిన్ ఎలర్జీ, చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీలన్నీ కూడా సూర్యుని ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యము ఈ మాఘమాసంలో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలను మనము ఒంటికి తాకించుకోవడం ద్వారా ఈ యొక్క స్కిన్ ఎలర్జీలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయిట. మరి ఇంకా ముఖ్యంగా ఈ సూర్యుని ఆరాధన చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఆరోగ్యము కలుగుతాయండి అన్నట్లయితే కనుక, సూర్యభగవానుడికి ప్రధానంగా 7 కిరణాలు చెప్పబడి ఉన్నాయి.
7 కిరణాలు. ఆ యొక్క 7 కిరణాలు 7 రథాలకు సంకేతము. ఆ 7 కిరణాలకి కూడా పేర్లు అనేవి చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. మరి ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆరోగ్య సమస్యను దూరం చేసేటటువంటి శక్తి ఉంటుంది. దాన్నే సౌరశక్తి అంటూ ఉంటాం. ఈ 7 పేర్లు మనం చూసుకున్నట్లయితే 7 కిరణాలకి ఉన్న 7 పేర్లు మనం చూసుకున్నట్లయితే సుషుమ్న, హరకేశ, విశ్వకర్మ, సర్వాడ్వాసు, అర్వాదమ, సంపద్వాసు, అలాగే విశ్వావసు అనేటటువంటి 7 పేర్లు చెప్పబడి ఉన్నాయి. మరి సుషుమ్న అనే సూర్యకిరణం ద్వారా నాడీమండలం అంతా కూడా చైతన్యమవుతూ ఉంటుందిట. ప్రధానంగా పక్షవాతాన్ని ఈ సూర్యకిరణం దూరం చేస్తుంది అని చెప్పి శాస్త్రం. అలాగే రెండవది హరికేశము అనేటువంటి రెండవ కిరణం. ఈ కిరణము ద్వారా మన శరీరంలో మన యొక్క గుండెల్లో ఉండేటటువంటి కొవ్వును కలిగించేటటువంటి శక్తి కలిగి ఉంటుందిట ఈ హరికేశము అనేటువంటి కిరణం. మూడవది విశ్వకర్మ అనేటువంటి కిరణం. ఈ కిరణం ద్వారా మన రక్తంలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ కానీ అలాగే చెడు పదార్థాలు కానీ మలినాలన్నీ కూడా దూరం చేస్తూ ఉంటుందిట ఈ మూడవ కిరణం. మరి నాలుగవ కిరణం ఏమిటంటే అంటే కనుక స్వరాడ్వాసు అనేటువంటి ఈ కిరణంలో ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి రుగ్మతలన్నింటినీ కూడా తొలగిపోతూ ఉంటాయట. ఆస్తమా మొదలైనటువంటి అనారోగ్యాలని కూడా దూరం చేస్తూ ఉంటుందిట ఈ నాలుగవ కిరణం. ఇక ఐదవది అర్వాదమ అనే కిరణంలో జననేంద్రియాల్లో ఉండేటువంటి మార్పులను అలాగే జననేంద్రియాల్లో ఉండేటటువంటి ఆ యొక్క ఏ విధమైనటువంటి అనాసక్తి ఉంటుందో వాటన్నిటినీ కూడా దూరం చేస్తూ ఉంటుందిట. ఈ జననేంద్రియాలను చైతన్యవంతం చేస్తూ ఉంటుందిట అర్వాదమ అనేటటువంటివి ఈ సూర్యకిరణం. తర్వాత ఆరో కిరణంగా చెప్పబడినటువంటి నామము సంపద్వసు అనే నామం. ఈ కిరణము నరాల యొక్క బలహీనతను దూరం చేస్తూ ఉంటుందిట. ఇక ఏడవ పేరు విశ్వావసు అనేటువంటి కిరణం. దీని ద్వారా స్వరపేటిక మీద ఎక్కువగా ప్రధానంగా ఈ కిరణం ఈ స్వరపేటికలో ఉండేటటువంటి హెచ్చుతగ్గుల్ని సమానం చేస్తూ ఉంటుందిట ఈ కిరణం. ఇంతటి మహా సంపత్కరమైనటువంటి ఈ సౌరశక్తిని మనము ఈ మాఘమాసంలో సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యము ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం ద్వారా లేదా సూర్యభగవానికి సంబంధించిన ద్వాదశ నామాలు ఇందాక చెప్పుకున్నటువంటి ఆ 12 నామాలను ప్రతిరోజు నిత్యము చదువుకోవడం ద్వారా అలాగే సూర్యోదయ సమయంలో స్నానం చేయడం ద్వారా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మనము ఇంతటి ఆరోగ్యాన్ని మనము పొందవచ్చు. కాబట్టి ఇటువంటి మహాశక్తి సంపన్నమైనటువంటి ఈ మాఘమాసాన్ని మన అందరము కూడా విధిగా స్నానం చేస్తూ ఆచరిద్దాము. సూర్యభగవాన్ యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతూ ఉందాం. కాబట్టి అందరూ కూడా ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శుభమస్తు.